నమస్తే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక కల్కి అప్డేట్ కోసం ఇప్పుడు తెలుగు ఫ్యాన్స్ అందరికీ ఒక శుభవార్త అనుకోవచ్చు. మామూలుగా అయితే మే 9వ తారీఖు రిలీజ్ అవ్వాల్సినటువంటి ఒక కల్కి కాస్త ఇక్కడ సార్వత్రిక ఎన్నికల ద్వారా ఇది కొంత పోస్ట్పోన్ అయితే జరిగింది. అయితే ఈ మూవీకి సంబంధించి అప్డేట్ రానే వచ్చేసింది. అదేంటో ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కల్కి గురించి మే 9 అని చెప్పేసి అట్టహాసంగా ప్రమోషన్స్ కావచ్చు, లేదంటే మనకు మల్టీప్లెక్స్ల్లో కావచ్చు, లేదంటే టీషర్ట్స్ వేసుకొని చాలా వింతలు చేశారు. కానీ అనుకోకుండా సార్వత్రిక ఎన్నికల ద్వారా ఇది కొంత పోస్ట్పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి కొత్త అప్డేట్ అయితే వచ్చేసిందని చెప్పేసి అంటారు. అయితే అప్డేట్ ఏంటి అంటే అఫీషియల్ అప్డేట్ అయితే రాలా. మే 9నే రిలీజ్ అవ్వాల్సిన దానికి వాయిదా వేసినట్టుగా కూడా ఎక్కడ వార్తలు రాలా. అంటే మే 9న రిలీజ్ చేయాల్సిన సినిమాని కంపల్సరీగా వాయిదా వేసినట్టే. అందుట్లో అయితే అనుమానం ఏమీ లేదు. ఎన్నికలు 13 తారీఖు ఉన్నప్పుడు, మే 13 ఉన్నప్పుడు సినిమా రిలీజ్ చేసుకుని కూర్చుంటే ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత మరి జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి జూన్ 4 తర్వాత ఇక స్కూల్స్ ఓపెనింగ్స్ ఇవన్నీ తరంగాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక తేదీని ఎంచుకొని అది జూన్ 27 తారీఖు అయితే మనకి కంఫర్ట్గా ఉంటుంది అని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది. కొత్త రిలీజ్ డేటు జూన్ 27. ఎందుకంటే జూన్ 27 అంటే గురువారం వస్తుంది. తిథుల పరంగా కూడా సప్తమి అవుతుంది. మళ్ళీ 28వ తారీఖు వెళ్ళామనుకోండి శుక్రవారం కోసం అని చెప్తే అక్కడ అష్టమి తిథి వస్తుంది. ఇలాంటివన్నీ కొంత మంచి చెడ్డలు చూసుకుంటారు కాబట్టి 27 తారీఖు 2+7 9 ఇది ఒక లక్కీ నెంబర్గా భావించి ఈ 9 అనేది ఈ దశావతారాలకు సంబంధించి 10వ అవతారం కాబట్టి మొత్తానికి ఒక డేట్ని 27 తారీఖు అనేది కన్ఫర్మ్ అని తెలుస్తుందండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మధ్యలో ఇండియన్ 2 సినిమా రిలీజ్ ఒకటి ఉంది. మళ్ళీ దీని తర్వాత ఆగస్ట్కి వచ్చేసరికి ఏమో పుష్ప 2 రిలీజ్ ఉంది. రాబోతున్న సినిమాలే పెద్ద సినిమాలే, కాకపోతే ఎన్నికల హడావుళ్ళు సీజన్ కావద్దు కాబట్టి ఈ సమ్మరు సీజన్కి ఆన్ సీజన్ కావడం వల్ల కూడా ప్రధానంగా ఏంటంటే ఎన్నికలే కారణం. దానివల్ల వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేటు అంటే మే 9 అనుకున్నప్పుడు 9 సెంటిమెంట్ కనపడుతుంది అక్కడ. 9 అనేది వాళ్ళ కీ నెంబరు, 9 ఉండాలనేది వాళ్ళ ఒపీనియన్ లాగా కనపడుతుంది. కాబట్టి ఆ 9 ఏంటంటే 27 2+7 కూడా 9. మిగతా జూన్ 9 అవుతుంది. జూన్ 27 అంటే జూన్ 27 తారీఖు 2+7 లక్కీ నెంబర్ 9 వచ్చింది కాబట్టి వాళ్ళు 9 నెంబర్ వచ్చేట్టుగా ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ఒక సెంటిమెంట్గా కూడా చూడాల్సి వస్తుంది. సినిమా ఫీల్డ్ సెంటిమెంట్లు ఎక్కువ ఉంటాయి. అది మనకేంటంటే కొంత ఇలా లాజికల్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే మొత్తానికి ఇక్కడ కల్కికి సంబంధించి చూసుకుంటే నిన్నగాక మొన్ననే కొత్త అప్డేట్ కూడా మనం చూసాం. ఏదైతే అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ గారు చేసినటువంటి ఒక రోల్ కావచ్చు, దానికి సంబంధించిన కొంత సీన్ మనం చూసాం. సో ఇప్పుడు ఏదైతే మనం అశ్వత్థామ పాత్ర చూసిన తర్వాత రాను అంచనాలు మాత్రం భారీ స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. సో మీరు అన్నట్టు జూన్ 27 అనేసరికి దాదాపు ఒక దగ్గర నెలన్నర నుంచి 2 నెలల గ్యాప్ అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. సో ఈ గ్యాప్లో చాలా అప్డేట్స్ కూడా మనం చూడబోతాం అనుకోవచ్చా? అంటే దేనికి సంబంధించిన అప్డేట్స్? కల్కి మూవీకి సంబంధించిన అప్డేట్స్. కల్కి మూవీకి సంబంధించి వాళ్ళు ప్రమోషన్ వరకు స్టార్ట్ చేసేస్తారండి. అంటే సాధారణంగా ఎవరైనా నెల ముందు చేసుకుంటారు. వాళ్ళు చేయకపోయినా సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న టైంలో ఏదో ఒకటి రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అది కంపల్సరీగా ఒక అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ సాంగ్స్ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు, సెకండ్ సింగిల్ ఎప్పుడు, అసలు ఎన్ని పాటలు ఉంటాయి, ఇప్పటికే అశ్వత్థామకి నా కుర్రాడికి సంబంధించిన ఇది మొన్న రిలీజ్ అయింది కాబట్టి, గ్లింప్స్ రిలీజ్ అయింది కాబట్టి అసలు ఆ కుర్రాడు ప్రభాసేనా ఇది ఒకటి వినిపిస్తుంది. అసలు అతని పేరు రాయ్ అన్నాడు కాబట్టి ఇతని పాత్ర పేరు భైరవ అన్నారు. ఆ మధ్యన ప్రభాస్ పాత్ర పేరు కూడా భైరవ అనే పాత్రని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఆ భైరవనే కలికిగా మారతాడా అనేది ఒకటి. ఈ కుర్రాడు ప్రభాస్ చిన్నప్పుడు పాత్ర, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. ఇట్లా ఊహాగానాలతో జరిగే వీడియోలు ఇదంతా ఒక ప్రమోషన్ వర్కే. ఇది వాళ్ళు అఫీషియల్గా చేయకపోయినా అన్అఫీషియల్గా జరిగేది సినిమాకి సంబంధించిన చర్చ నోళ్ళలో నానుతూ ఉంటుంది కదా. కాబట్టి ఆ తరహాలో ఇది వాయిదాల పట్టడం కూడా ఒక చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడైనా సరే అందని ద్రాక్ష పళ్ళు పొల్లనా అని చెప్పి ఒక సామెత ఉంది. దానికోసం అందరి కోసం మనం అరువులు చూస్తూ ఉంటాం, ఇంకా అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. దూరం ఉప్పరికి కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వాయిదా పట్టడం కూడా ఒక విధంగా మంచిది అనుకోవాలి. జనరల్గా అయితే సంక్రాంతికి రిలీజ్ అవ్వాలండి. సంక్రాంతికి బదులు మే 9 వచ్చింది. మే 9 నోటిఫికేషన్ రావడం, ఎన్నికలు హడావుడి అంత వచ్చేసరికి
ఎట్టాగో ఇక వాయిదా వేయక తప్పలా. ఆ తప్పేది ఏంటో జూన్ 27 అన్నారు. మొత్తానికి ఒక టోటల్ 9 అనేది వాళ్ళకి రావాలనేది అర్థమవుతుంది కాబట్టి జూన్ 27ని రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ సినిమాలో దీపిక పడుకోన్ హీరోయిన్గా మనం చూస్తున్నాం. అయితే డ్యూయట్ సాంగ్స్ ఏదైనా ఉండబోతున్నాయి, ఎందుకంటే చూస్తే ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎపిక్ సంబంధించినటువంటి మూవీ అనుకోవచ్చు. లేదా కొంతమంది ఏమంటున్నారంటే టైం ట్రావెల్ కాబట్టి లేటెస్ట్ ఈ టైంలో ఏదైనా సాంగ్ షూట్ అయ్యే అవకాశం ఉందంటారా, లేదంటే ఎలా చూడొచ్చు? అంటే నేను అనుకోవటం ఏం సాంగ్స్ పెద్దగా ఉండకపోవచ్చు అనుకుంటానండి. సీరియస్ కథలోకి సాంగ్స్ పెడితే డిస్టర్బ్ అవుతాం. ఒకటి 6000 సంవత్సరాల కథ చెప్తా ఉంటున్నారు వాళ్ళు. 2898 కలికి 2898. ఇక్కడ మనకి ద్వాపరయుగము కలియుగం కలుపుని ఒక 6000 సంవత్సరాల్లో కథకి వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ 2028 అంటే ఇది ఒక 3000, అక్కడ ద్వాపరయుగంలో ఒక 3000 సంవత్సరాలు తీసుకుని అక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా ట్రావెల్ అయ్యేట్టుగా చూపిస్తున్నారు. కాబట్టి కథకే సంబంధించిన అంశాలకే టైం సరిపోద్ది. కాబట్టి నేను అనుకుంటే సాంగ్స్కి 1-2 ఉంటాయేమో తప్పితే డ్యూయెట్లు గట్రాల మీద మనం ఎక్స్పెక్ట్ చేయకూడదేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే విక్రమ్ ఇప్పుడు కమల్ హాసన్ పాత్ర ఉంది, అది నెగిటివ్ పాత్ర అంటున్నారు. అలాగే మరి అమితాబ్ బచ్చన్ పాత్ర, అశ్వత్థామ పాత్ర మేజర్ పాత్ర. ఇక ప్రభాస్ అంటే హీరోని కాబట్టి ఇక చెప్పనక్కర్లేదు. మరి ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి, తెలియని పాత్రలు చాలా మంది హీరోలు ఉన్నారు. ఇంకా అవును, ఆర్జీవి అంటున్నారు, ఆర్జీవి, విజయ్ దేవరకొండ, రకరకాల పాత్రల పేర్లు వచ్చినాయి. ఆఖరికి రాజమౌళి గారు కూడా పాత్ర వేశారంటున్నారు. మరి ఆయన భీష్మాచార్యుడు వేశారా లేకపోతే ఏం వేశారో తెలియదు. కానీ మొత్తానికి వీళ్ళందరూ సంబంధించిన సన్నివేశాలు, ఊహించుకునే సన్నివేశాలు చూసుకుంటేనే చాలా టైము సరిపోతుంది. మరి అది ఇక పాటలు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి అవి ఉండకపోవచ్చు, పాటలు ఉండకపోవచ్చు, 1-2 అట్లా ఉండి కథను నడపచ్చు అనుకుంటున్నాను నేను. పైగా వైజయంతి బ్యానర్కి దాదాపు ఇది ఆ బ్యానర్కి ప్రతిష్టాత్మకమైన సినిమాగా చూడాలి. ఆ బ్యానర్లో చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ కలికి ఒక ఎత్తు. కాబట్టి ఈ బ్యానర్కి విలువను పెంచేలాగా 600 కోట్ల బడ్జెట్తో వీళ్ళు ఈ ప్రయోగం చేశారు కదా చెప్పాలి. ఇది ప్రయోగం అని చెప్పాలి. టైం ట్రావెల్తో మహాభారతాన్ని ముడిపెట్టి చేసిన ప్రయోగం. ఆదిత్య 369 ఉంది, అది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి వెళ్ళటము, ఫ్యూచర్లోకి వెళ్ళటము, ఇలా చేసిన కథ అది కూడా. కాబట్టి దీన్ని పురాణాలతో లింక్ పెట్టారు కాబట్టి మరి దీని మీద ఇంక ఇంట్రెస్ట్ ఎక్కువ క్రియేట్ అయింది. థ్యాంక్ యూ.